నా మైండ్ ని ఇంత తొందరగా క్యాచ్ చేసి సిద్ధుని కిడ్నాప్ చేసావంటే యు ఆర్ రియల్లీ గ్రేట్ దమయంతి. మేడం ఏంటిది? ఆవిడేమో మీరే సిద్ధుని కిడ్నాప్ చేశారంటుంది, కానీ మీరెవరిని కిడ్నాప్ చేయలేదు కదా? అదే నాకు అర్థం కావట్లేదు. సిద్ధుని మనమే కిడ్నాప్ చేశామని అనుకుంటుంది, కానీ మనం చేయలేదని చెప్తే తిడుతుంది. ఈ అమ్మాయి రోజీ ఫ్రెండ్ నందిని కాదు, మన సొంత మనవరాలు. ఈ అమ్మాయే మన అసలు మనవరాలు రోజీ. ఇంకొక క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండద్దు. నీ దత్తత మనవరాలు తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోవు. ఎవరు ఎవరు మాట్లాడరేంటి? ఎవరు లైట్ వేసింది? ఏంటమ్మమ్మా ఇది? మీరిలా చీకట్లో ఉండడం ఏంటి? చెప్పమ్మమ్మా. ఏం లేదు రోజీ, ఇన్నాళ్ళు వెలుగులో ఉండి నా వాళ్ళు నన్ను మోసం చేయాలనుకోవడం చూశాను. ఆ వెలుగు కన్నా నిశ్శబ్దంగా ఉన్న ఈ చీకటే ఎంతో బాగుంది. అసలు మనిద్దరి జీవితాలకి స్నేహితులు వచ్చి రాలేదు. నా స్నేహితురాలు నన్ను మోసం చేయాలని చూస్తే నీ స్నేహితురాలు నిన్ను మోసం చేయాలని చూసింది. అసలు మనిద్దరి విషయంలో వాళ్ళిద్దరూ ఎందుకు ఇలా కుట్ర చేశారో తెలియడం లేదు. ఏం ఆశించి మనల్ని దెబ్బతీయాలనుకుంటున్నారో ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు. వాళ్ళు చేసిన పనికి నాకు స్నేహం మీద ఉన్న గౌరవం పోయింది. స్నేహితులన్న మాటకి వాళ్ళు విలువ లేకుండా చేశారు. అయినా నిజాన్ని అబద్ధం చేయాలని వాళ్ళకి ఎందుకు అనిపించిందో ఇప్పటికీ అంతుపట్టడం లేదమ్మా. వాళ్ళని తలుచుకుంటూనే అసహ్యం వేస్తోంది. అమ్మమ్మా, వాళ్ళ గురించి వదిలే. నిజమనేది పుట్టుమచ్చ లాంటిది. అది ఏం చేసినా చెరిగిపోదు. అబద్ధం అనేది పెట్టుమచ్చ లాంటిది. దాన్ని తుడిచేయగానే చెరిగిపోతుంది. వాళ్ళు కూడా అబద్ధాన్ని నిజం చేయాలని చూసి దొరికిపోయారు. అలాంటి వాళ్ళ గురించి ఆలోచించడం ఏంటి? అదంతా ఒక పీడకల్లా మర్చిపో. అయినా వాళ్ళ గురించి నేనెప్పుడూ మర్చిపోయాను. నువ్వు కూడా మర్చిపో అమ్మమ్మా, ప్లీజ్. అవునమ్మా, రోజీ చెప్పింది కరెక్ట్. మంచి గురించి ఎక్కువ మాట్లాడాలి, చెడుని వెంటనే వదిలేయాలి. నువ్విలా ఉంటే మేం తట్టుకోలేమమ్మా. పైగా ఇవాళ నువ్వు భోజనం కూడా చేయలేదు. నువ్వు చేయకపోవడం వల్లే మేము కూడా చేయలేదు. అయ్యయ్యో, మీరెందుకు చేయకుండా ఉన్నారమ్మా? నువ్వు చేయకుండా మేమెలా చేస్తావమ్మమ్మా? రామమ్మా, రా. పదమ్మా, రా. సరే పద. రాలోకి కరెక్ట్ టైంకి వచ్చావు. భోంచెద్దుగానరా. రోజీ, వెళ్ళి మీ బావని తీసుకురా.
రా బావా. ఏ నందిని, ఎందుకు రోజు ఇలా నాటకం ఆడుతున్నావు? గ్రానీని అతయ్యని ఎందుకు మోసం చేస్తున్నావు? ఏంటి బావా, ఏం మాట్లాడుతున్నావు? నేను రోజులా నాటకం ఆడడం ఏంటి? అయినా అంత గొడవ జరిగి నేను రోజీని అది నందిని అని ప్రూవ్ చేశాక కూడా ఇంకా అలా మాట్లాడతావేంటి? అందరూ నీ మాటలు నీ నాటకాలు నమ్ముతారేమో కానీ నేను నమ్మను. మాటను బట్టి మనిషిని, కళ్ళను బట్టి క్యారెక్టర్ని నేను పసిగట్టేయగలను. నువ్వు రోజువి కావు, నందినివి. ఇది నిజం. చెప్పు, ఎందుకు ఇలా నాటకాలు ఆడుతున్నావు? మనసులో ఏ ఆశ పెట్టుకుని ఇలా బిహేవ్ చేస్తున్నావు? లోకి, నీకేమైనా మతిపోయిందా? తను రోజే కాదని నువ్వెలా అంటున్నావు? అందరి ముందు ప్రూఫ్స్ తో చూపించింది కదా, ఇంకా ఎందుకు నీకు అనుమానం? గ్రానీ, అవి ఒరిజినల్ ప్రూఫ్స్ కావు. తను క్రియేట్ చేసిన డూప్లికేట్ ప్రూఫ్స్. అది మీకు అర్థం కావట్లేదు. ఇప్పుడే తన అసలు రంగు బయట పెడతాను, చూడండి. చెప్పు, నిజం చెప్పు. రోజు ప్లేస్ లో రోజుగా ఎందుకు ఇక్కడ లోకి? తను నా మనవరాలని చెప్తున్నా నీకు అర్థం కదా? నా ముందే ఇలా నా మనవరాల్ని బెదిరిస్తావా? ఎంత ధైర్యం రా నీకు? నీ పోలీస్ బుద్ధి ఏదైనా ఉంటే అది బయట చూపించుకో, ఇంట్లో కాదు. ఇంకోసారి ఇలా ప్రవర్తించావంటే నువ్వు నా మనవడు అని కూడా చూడను. గ్రానీ, నేనిప్పుడు ఏం చెప్పినా నువ్వు నమ్మే స్థితిలో లేవని అర్థమైంది. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నిజం అనేది పుట్టుమచ్చ లాంటిదే. అదేం చేసినా చెరిగిపోదు. అబద్ధం అనేది పెట్టుమచ్చ లాంటిది. దాన్ని తుడిపేయగానే చెరిగిపోతుంది. అబద్ధాన్ని నిజం చేయాలని చూస్తే ఎప్పటికైనా దొరికిపోతారు. అప్పుడు మీకే తెలుస్తుంది. జరిగిందంటూ రోజు తప్పు ఎంత ఉందో నీ తప్పు కూడా అంతే ఉంది లక్ష్మి. అసలు మనవరాలు ఎవరని నీకు తెలిసినప్పుడు రోజుకి చెప్పకుండా తనకేమవుతుందోనని నిజం దాయటం నీ తప్పు. రోజుకి ఏమైనా జరిగితే మనం కాపాడుకోలేమా? నీ స్నేహితురాలకి ఏదో జరుగుతుందని భయపడి నిజాన్ని దాచావు. ఇప్పుడు చూడు, నీ స్నేహానికి బీటలు వారే పరిస్థితి ఏర్పడింది.
చూడు లక్ష్మి, రోజు మెంటాలిటీ ఏందో నీకు బాగా తెలుసు. నమ్మనంత వరకు ఆ దేవుడు చెప్పినా నమ్మదు. ఒక్కసారి నమ్మిందంటే ఆ దేవుడు వచ్చి చెప్పినా విందు. ఊరుకోమ్మా, నీ బాధను నేను అర్థం చేసుకోగలను. నువ్వు చనిపోతావు అనుకుని రోజుగా నీ స్థానంలో నీ ఫ్రెండ్ని కూర్చోబెట్టాలనే ఉద్దేశంతో నువ్వు వేసిన ఒట్టుని తనకి మెట్టుగా మార్చుకుందా నందిని. 15 సంవత్సరాలు కలిసిమెలిసి పెరిగిన స్నేహితురాలను మోసం చేసింది. తెలివిగా వ్యూహాలు పన్నుకుంటూ వచ్చింది. పదమ్మా, నేనిప్పుడే మీ అమ్మమ్మ దగ్గర తీసుకెళ్తాను. అన్ని విషయాలు అక్కడే తెలుసుకుందాం. ఆగండి చల్సాని గారు, నేను చెప్పేది వినండి. మీరు వాస్తవం ఏంటో తెలుసుకున్నారు, కానీ రోజు అది వినదు. ఒక్కసారి అనుమానపడితే పక్క వాళ్ళు ఏ చిన్న విషయాన్ని నెగటివ్ గా చెప్పినా దాన్ని భూతద్దంలో చూస్తుంది. అయితే సొంత మనవరాలను ఎదురుకు పెట్టుకుని ఎవరినో మనవరాలనుకునే కర్మ నాకు పట్టలేదు. పదమ్మా. ఆగండి చల్సాని గారు, నేను చెప్పేది వినండి. చూడు లక్ష్మి, ఒక విషయం తెలియటం ఆలస్యం అవ్వచ్చు. అది చెప్పటం ఆలస్యం అయితే విషయంగా మారిపోవచ్చు. ఆ విషయమే మన కుటుంబాన్ని సర్వనాశనం చేస్తుంది. నువ్వు రామ్మ, వెళ్దాం. చల్సాని గారు, అయ్యో, మేడం, చెప్పండి మేడం. నా మనవరాలి ఫోటో పక్కన ఆ నందిని ఫోటో ఉంది. ముందు తీసేసాయి. అలాగే మేడం. ఈ రాక్షసి వల్లే మన ఇల్లు చిన్న భిన్నం అయిపోయింది. దీని ఫోటో ఇంట్లో ఉండడానికి వీల్లేదు. రామ్మ, ఆగు. నీ ఫోటో ఇంట్లో ఉండడానికి నేను ఇష్టపడడం లేదు. అలాంటిది నువ్వు ఇంట్లోకి వస్తానంటే నేను ఎలా ఒప్పుకుంటాను? అక్కడే ఆగిపో. రోజీ, తాను నాతో పాటు నేను తీసుకొస్తే వచ్చింది. ఇప్పుడు తను రావద్దంటే నన్ను కూడా ఇంట్లోకి రావద్దని చెప్పినట్టే. ముందు నువ్వు లోపలికి పదమ్మా.
ఏమైంది రోజు నీకు? మనిషిని చూడగానే రాంగ్ ఎవరో రైట్ ఎవరో చెప్పే నువ్వు మన మనవరాల విషయంలో అంత రాంగ్ ఆలోచిస్తున్నావేంటి? నువ్వు అనుకున్నట్టు ఈ అమ్మాయి మన రోజీ కాదు. ఈ అమ్మాయే మన మనవరాలు రోజీ. ఇది నిజం, ముమ్మాటికి ఇదే నిజం. బాగుందండి, చాలా బాగుంది. ముందా లక్ష్మి గారు వచ్చి ఈవిడే మన మనవరాలు అని చెప్పింది. ఆ తర్వాత లోకి కూడా వచ్చి అదే మాట చెప్పాడు. ఇప్పుడు మీరు కూడా అదే మాట చెప్తున్నారు. అంటే మీ అందరి ఉద్దేశం ఏంటి చెప్పండి? సరే, మీరనుకుంటున్నట్టుగానే నేను పొరపాటు పడ్డాననుకోండి. మరి తనకి అన్ని పెంచిన భార్గవ ఉంది కదా, రోజు ఎవరో నందిని ఎవరో తెలుస్తుంది కదా. ఈ అమ్మాయి తన కూతురు రోజు అని చెప్తుంటే అది మీ అందరికీ ఎందుకు అర్థం కావట్లేదు? అవునన్నా, నేనిప్పుడు చెప్తున్నాను వినండి. ఈ అమ్మాయే నా కూతురు రోజీ. ముందు మీరు అది గ్రహించండి. ముందు నేను కూడా మీలాగే నమ్మి మోసపోయాను. ఈ అమ్మాయి ఇంటి నుంచి వెళ్లిపోయాక ఈ అమ్మాయే నా కూతురు రోజీ అని చెప్పారా లక్ష్మి గారు? కన్న కూతురు కళ్ల ముందున్నా గుర్తించలేకపోయానని రాత్రింపవళ్లు ఏడ్చాను, మానసిక క్షోభ అనుభవించాను. మన అదృష్టం బాగుంది కాబట్టి నిజాలు బయటపడ్డాయి. నా బిడ్డ నాకు దక్కింది. ఎందుకు నాన్న మీరు కూడా ఇదంతా నమ్ముతున్నారు? భార్గవి, నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. మీరు ఎందుకింత మోసపోతున్నారో కూడా అర్థం కావట్లేదు. ఈ అమ్మాయి చాలా పెద్ద ప్లాన్ తోనే మిమ్మల్ని అందరు నమ్మించి ఇంట్లో ఉంటుంది. అది మీరు కనుక్కోలేకపోతున్నారు. ఏమ్మా, నేను మా సొంత మనవరాలుగా చూసుకున్నామే, మరి నా మనవరాల విషయంలో ఎందుకింత అన్యాయం చేస్తున్నావు? మనకు అన్యాయం చేసిన వాళ్ళ మీద కోపం ఉండటం సహజమే. అన్నం పెట్టి ఆకలి తీర్చే వాళ్ళ మీద ద్వేషం ఉండకూడదు. ఏ ద్వేషంతో ఇదంతా చేస్తున్నావమ్మా? ఏంటి తాతయ్య, అమ్మా అమ్మమ్మ నన్ను రోజుగా నమ్ముతున్నారు గాని మీరెందుకు నమ్మలేకపోతున్నారు? ఎందుకేనా? ఇన్ని అవమానాలు పడ్డానికేనా 15 సంవత్సరాల తర్వాత నేను ఇండియాకి వచ్చింది? దీనికన్నా నేను ఇక్కడికి రాకపోయినా బాగుండేది. చివరికి నాకు నేనే రోజు నన్ను నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. సరే తాతయ్య,
నేను రోజేనని చెప్తుంటే మీరు నమ్మడం లేదు కదా. ఇప్పుడే మీ ముందే ఎవరు రోజీనో మీకే తెలిసేలా చేస్తాను. చూడు నందిని, ఇప్పుడు ఈ ప్రశ్నకి సమాధానం నీ దగ్గరే ఉంది. చెప్పు, నిజం చెప్పు. రోజీవి నువ్వా నేనా? చెప్పు, నిజం చెప్పు. రోజీవి నువ్వా నేనా? ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. అమ్మమ్మ నేను వెళ్ళు. రోజీ నిన్ను